పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. పాస్టర్ ప్రవీణ్ మృతి వెనుకున్న నిజాలు ఒక్కోటి బయటపడుతున్నాయి. ప్రవీణ్ రాజమండ్రికి చేరుకునే ముందే ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట సమీపంలో జరిగిన పెద్ద ప్రమాదం నుంచి ప్రవీణ్ త్రుటిలో తప్పించుకున్నారు. ఈ విషయం పోలీసుల దర్యాప్తులో బయటపడిన సీసీ కెమెరాల దృశ్యాల ద్వారా వెలుగులోకి చూశాయి. సుమారు 3 చోట్ల ప్రవీణ్ తనంతట తానే ప్రమాదానికి గురైనట్లు వీడియోలు చెబుతున్నాయి. వాహనంపై పాస్టర్ తూగుతుండటంతో పలు చోట్ల ప్రవీణ్ ప్రమాదాల బారిన పడినట్లు తెలుస్తుంది. తెలంగాణ దాటి ఏపీలోకి ప్రవేశించిన పాస్టర్ విజయవాడ జాతీయ రహదారిలో జగ్గయ్యపేట సమీపంలో ఫుడ్ ప్లాజా వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన బ్యారికేడ్లు ఉండడంతో వాహనాలు అక్కడికి రాగానే నెమ్మదిస్తాయి. ఈ క్రమంలో భారీ ట్యాంకర్ వెనుక ప్రయాణిస్తున్న ప్రవీణ్ వాహనాన్ని అధిగమించే ప్రయత్నం చేయడంతో అదుపు తప్పి ట్యాంకర్ వెనుక చక్రం సమీపంలో కింద పడిపోయారు. అదే సమయంలో లారీ వెనుక వస్తున్న ఆర్టీసీ డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి బస్సును దారి మళ్లించడంతో ప్రవీణ్ కు ప్రమాదం తప్పిందని పోలీసులు అంటున్నారు. చుట్టుపక్కల వారు ప్రవీణ్ ని పలకరించే ప్రయత్నం చేయడంతో తనకేం కాలేదని సైగ చేయడంతో వాళ్ళు అక్కడి నుంచి వెళ్లిపోయారని వివరించారు. ఈ ప్రమాదంలో ప్రవీణ్ బైక్ హెడ్లైట్ డ్యామేజ్ కాలేదని, ఆ తర్వాత జరిగిన ప్రమాదంలోనే బండి హెడ్లైట్ పగిలిందని పోలీసులు అంటున్నారు. పాస్టర్ కేసులో రోజుకో విషయం బయటకు వస్తుండటంతో పోలీసులకు ఈ కేసు సవాల్గా మారింది. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.